అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంత ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఎన్నో ఓటములు, ఎన్నో అవమానాలు, ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు, చాలామంది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. నా కుటుంబం అయ్యా, నా స్నేహితులయ్యా, నా భర్త, నా భార్య, నా సొంత పిల్లలయ్యా అని ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్నాం. కానీ ఈరోజు వారందరూ మనల్ని గాయపరుస్తున్నారు. వారు మనందరి చేతులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విడిచిపెట్టి వెళ్ళమే కాదు, లేనిపోని నిందలు, అభాండాలు మన మీద వేశారు. కనికరం చూపలేదు. కనీసం మన మీద వారికి జాలి కూడా వేయలేదు. కొట్టేవారు ఉన్నారండి, మనల్ని తిట్టేవారు ఉన్నారండి. పరిస్థితులన్నీ ఎట్లయిపోయాయంటే, ఎంతమంది అయితే మనల్ని ప్రేమించారో వారి వేళ మనల్ని ద్వేషిస్తున్నారు కదా. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారని చివరాఖరికి ప్రభా నువ్వు వదిలేసావు కాబట్టి నాకు ఎన్ని సమస్యలు వచ్చాయి, నువ్వు నా ప్రార్థన వినట్లేదు కాబట్టి నేను ఇన్ని బాధల మధ్యన ఉన్నానని కొన్నిసార్లు బాధలు, ఎన్నో మాటలు వదిలేస్తున్నారు కదా. ప్రియ సంగమా, నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల మధ్యన మనం వెళ్తూ ఉన్నాం. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుని మనస్సు విడిచిపెట్టే మనస్సు కాదు అయింది, మనల్ని గాయపరచాలన్న మనస్సు అయింది కాదు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ మాట చదవగలిగితే, నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు, తన నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఆయన ఎంత చక్కటి మనసు గలవాడు తెలుసా? నీ చేయి విడిచిపెడ్డు. ఎందుకో తెలుసా? ఆయన కనికరం కలిగిన దేవుడు. నీ సొంత కుటుంబానికి నీ మీద జాలి వేయకపోయి ఉండొచ్చు, ఎన్నో మాటల చేత నిన్ను దూషించుండొచ్చు, అనేక మంది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నా కనికరం కలిగిన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. చాలామంది అనుకుంటారు, దేవుడు నన్ను నాశనం చేశాడండి, దేవుడు నాకు అన్యాయం చేశాడండి. దేవుడు ఎవ్వరిని నాశనం చేయడు, ఎవ్వరికి అన్యాయం చేయడు. అనుభవంతో చెప్తున్నాను. మనుషులు చేసినంత మాత్రాన దేవుడు చేస్తాడా? మనుషులు నిన్ను గాయపరిచినంత మాత్రాన ప్రభు కూడా చేస్తారని అనుకుంటున్నావు కదా. ఆయన ఎప్పటికీ నిన్ను నాశనం చేయాలన్న ఆలోచన ఆయనకి లేదు. నిన్ను దీవించాలని, నీ కన్నీటిని నాట్యముగా మార్చాలని, నిన్ను అభివృద్ధి చేయాలని. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడైతే తలదించుకున్నావో అదే చోట నీ తలెత్తాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియ సంగమా, నువ్వు విశ్వాసంతో ప్రార్థించు. ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? నీకేదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని ఆయన అన్నిటికీ మర్చిపోడు. మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు చాలామందికి మంచి చేసావు, కానీ కీడు ఎదురైంది. నువ్వు చేసిన మంచి ఎవరు జ్ఞాపకం చేసుకొని పోయి ఉండొచ్చు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు చేసిన భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చాడో ప్రియ సంగమా, ఆ వాగ్దానాన్ని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఈరోజు అదే మన ధైర్యం. దేవుడు యేసేపుకి ఎన్నో వాగ్దానాలు ఇస్తూ వచ్చారు. అన్నలు ఏమన్నది తెలుసా? ఈ కలలు కనే వాడిని చంపేస్తే వాడి కన్న కలలన్నీ ఏమైపోతాయో అని వెటకారం చేశారు. అందరూ యేసేపుని విడిచిపెట్టారు. కానీ పరాయి దేశానికి బానిసగా వెళ్ళిన యేసేపు దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు కూడా యేసేపుని విడిచిపెట్టలేదు. అందరూ యేసేపు మీద ద్వేషాన్ని చూపించిన ప్రభు మాత్రం కనికరాన్ని చూపించాడు. ఆయన అప్పటికీ వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు కదా. దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చాడు. ఎవరైతే యేసేపుని ద్వేషించారో వారందరూ కూడా యేసేపు పాదాల దగ్గర ఉన్నారు. ఎందుకు ఈ మాటను పంచుకుంటున్నానంటే, నేను కూడా ఒంటరితనాన్ని అనుభవించాను. నాతో తిరిగిన నా స్నేహితులు ఒకరిద్దరు 100 మంది కాదండి. నా ఫోన్ నెంబర్ లెక్క పెట్టుకుంటేనే సుమారు 2600 మంది పైనే స్నేహితులు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అంతమంది స్నేహితులు ఉన్నారని గర్వపడ్డాను. వారందరూ నాతో ఉంటారని ఆశపడ్డాను. కానీ మరణ పడక మీద పడిన తర్వాత నా బాధను వారితో పంచుకుందామని ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను. నా స్థానంలో మరొకరు నిలబడగానే వారితో తిరగడానికి ఇష్టపడ్డారు. కానీ అరే, మన స్నేహితుడు చావు బ్రతుకులో ఉన్నాడు, కనీసం వాడిని పలకరిద్దాం అని ఎవరు ఆలోచించలేదు కూడా అని. ఆ తరుణాల మధ్యన దేవుని వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? మనుషులు విడిచిపెట్టినా ప్రభువు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని అర్థమైంది. ప్రభు వైపు చూశాను. నా ఆలోచన అంతా ఒకటే, దేవా నువ్వుంటే చాలయ్యా. ఈ మాటలను పట్టుకుని ప్రార్థన చేశాను. ఎవరిని నా జీవితంలో ఉంచాలో దేవుడు ఉంచాడు, ఎవరిని దూరం చేయాలో వారిని దూరం చేశాడు. ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేరుస్తూ వచ్చాడు. ఈ సంగమా, ఈ వీడియో చూస్తున్న నీ జీవితంలో కూడా నా ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందరూ విడిచిపెట్టినా నా ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. అందరూ నిన్ను వ్యతిరేకించినా నా ప్రభు మాత్రం ఇంకా నీ పక్షాన నిలబడ్డారు. అందరూ నిన్ను వెలివేస్తున్నా కానీ ఆయన గుండెల మీద నిన్ను హత్తుకొని చూసుకుంటున్నాడు. ఆయన కంగారు పడకు. ఈ ఓటములన్నీ కూడా రేపు విజయాలుగా మార్చబడబోతున్నాయి.
ఈ పరిస్థితులన్నింటిని కూడా నా ప్రభు తారుమారు చేయబోతున్నాడు. ఓ తరుణాల్లో మేము ఒంటరితనాన్ని అనుభవించాం, కానీ ఈరోజు ఎంత సంతోషమో తెలుసా? ప్రభు మాకు తోడుగా ఉన్నారు. ఇంకొకటి, మీ అందరినీ ప్రభు మాకు బహుమానంగా ఇచ్చారు. అందరం కలిసి ప్రార్థిద్దాం, ఘనమైన విజయాలు సాధిద్దాం. ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు, కానీ రేపు మన ఓటమే అందరి మధ్యన గొప్ప సాక్ష్యంగా మారుస్తున్నాడు ఆయన. విశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ కన్నీటికి, మీ బాధకి, మీరు పడుతున్న ప్రతి వేదనకి తగిన ప్రతిఫలాలు నా ప్రభు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్.